హాయ్ హలో అందరికీ నమస్తే. మనం 13వ వారంలోకి ఎంటర్ అయిపోయినాం కదా. నామినేషన్లు అయితే స్టార్ట్ అయిపోయినాయి, పూర్తి కూడా అయిపోయినాయి అనమాట. మనం నామినేషన్లు ఎవరెవరు అయినారో ఒకసారి చూసుకున్నట్టయితే మనకు మెగా చీఫ్ తప్ప మొత్తం 8 మంది సభ్యులు కూడా నామినేట్ అయిపోయారు అనమాట. సో ఒక్కొక్కరు నార్మల్ పొజిషన్లోనే రెండు రెండు నామినేషన్లు అయితే బిగ్ బాస్కి ఏమైనా కేటాయించడం జరిగింది. సో అందులో భాగంగా ప్రతి ఒక్కరు ఒక ఒక ఆప్షన్ అయితే గౌతమ్ని ఎంచుకోవడం జరిగింది, ఇంకొక ఆప్షన్ కింద ఇంకొకరిని ఎంచుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు గౌతమ్ని అయితే టార్గెట్ చేయడం జరిగింది అనమాట. ప్రతి ఒక్కరు ఒక సభ్యుడు గౌతమ్ నామినేట్ చేశారు. సో ఆ విధంగా గౌతమ్ని అయితే ఆల్రెడీ నాగార్జున గారు వీకెండ్లో రోస్ట్ చేసినాడు కదా, హోస్ట్ వచ్చి రోస్ట్ చేసినట్టు అప్పటి నుంచి గౌతమ్ అయితే కొద్దిగా డీలా పడిపోవడం జరిగిందనమాట. అంటే డీలా అంటే కొద్దిగా ముందు కనపడిచిన అతని మ్యానరిజము, అతని మాట తీరు తగ్గిందనమాట. కొంచెం కాన్ఫిడెన్స్ అయితే నాగార్జున హోస్ట్ ద్వారా కాన్ఫిడెన్స్ అయితే దెబ్బతీయడం జరిగింది. అవే పాయింట్సే ఇంకా హౌస్ మేట్స్ కూడా అవే పాయింట్సే మళ్ళీ పునరావృతం చేసి గౌతమ్ నామినేట్ చేయడం జరిగింది. కొత్త పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఇంకా నబీల్ అయితే గౌతమ్ని మీద పెట్టిన పాయింట్స్ పెద్దగా అయితే కరెక్ట్గా లేవు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. గౌతమ్ నబీల్ పాయింట్స్లో ఎవరు కరెక్ట్ అనేది మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. అదేవిధంగా పృథ్వీ అనేది ఇంక మనకు తెలుసు కదా, యాజ్ యూజువల్గా గౌతమ్ని 1 పాయింట్ కింద నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిఖిల్ నామినేట్ చేయడం జరిగింది, ప్రేరణ నామినేట్ చేయడం జరిగింది. ప్రేరణ పాయింట్స్ కూడా పెద్దగా వాల్యుబుల్ కాదు అనేది నా అభిప్రాయం అనమాట. సో ఈ విధంగా నామినేషన్లో వాల్యుబుల్ లేని పాయింట్స్తో అయితే నామినేట్ చేయడం జరిగింది. ఇంకా గౌతమ్ అయితే డిఫెండ్ చేయడం జరిగింది. అతను కూడా కొద్దిగా మెత్తబడినట్టు, అతని మ్యానరిజమ్స్ అన్ని తగ్గించినట్టు మనకు కొంచెము అంటే వీకెండ్లో జరిగిన సిచ్యువేషన్ నుంచి అతనైతే కొంచెం డీలా పడిపోయినట్టు నా అభిప్రాయం అనమాట. సో గౌతమ్ కొంచెం పుంజుకొని గేమ్ బాగా ఆడాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఇప్పటి నుంచే మీ అభిప్రాయాలు అయితే తెలియజేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి.